హలో అండి, మేము ఈరోజు మా చెల్లెలతో కలిసి చాలా రోజులు కలిసాను. మా చెల్లెలతో చాలా రోజుల తర్వాత కలిసామనేసి బయట వెళ్దాం అక్క అని బయట తీసుకెళ్ళింది. కపిల తీర్థంకి తీసుకెళ్ళి తర్వాత ఇక్కడ పెద్ద పార్క్ ఒకటి ఉంది అక్క. ఆ పార్క్లో లోపలికి వెళ్ళామంటే కొంచెం దూరం, చాలా దూరం వెళ్ళాక వాటర్ ఫాల్స్ బాగుందని చెప్పి ఈ వాటర్ ఫాల్స్కు తీసుకెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు ఇక్కడ ఒక దారి ఉంది అక్క, ఇక్కడ చాలా బాగుంటుందనేసి తీసుకొచ్చింది. ఇక్కడ కొండ ముచ్చులు 2 కూర్చున్నాయి. ఆ దారి వదలలేదు, మాకు భయంగా ఉంది. మళ్ళా కింద దిగి దాటుకొని వచ్చామన్నమాట. అది బ్రిడ్జ్ లాగా కట్టున్నారు, దానిపైన కూర్చునేసినాయి. దగ్గరికి పోతే అరుస్తూ ఉన్నాయి, ఇంకా ఏడ పట్టుకుంటాయని భయానికి తిరిగి వచ్చేసి రిటర్న్ మళ్ళీ ఇదంతా చూసుకుంటా మళ్ళీ వెళ్ళాము. ఇది ఎంట్రన్స్, ఇట్లా ఎంట్రన్స్ ఉంది, అట్లా ఒక ఎంట్రన్స్ ఉందండి. కపిల తీర్థం నుంచి నేరుగా వెళ్ళామంటే వెళ్ళొచ్చు అక్కడికి, వాటర్ ఫాల్స్ దగ్గరికి. లేదంటే ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి అక్కడ పార్క్ లాగా ఉంది, ఆ పార్క్ దగ్గరికి వచ్చి ఇట్లా వెళ్ళొచ్చు. చాలా బాగుంది, నగారా పార్క్ అనేసి చెప్పారు. అక్కడ అడిగితే లొకేషన్ అయితే చాలా బాగుంది, చూసేదానికి బ్యూటిఫుల్గా ఉంది, చూడవచ్చు. మనకు తిరుమల నుంచి వచ్చే బస్సులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసామంటే మొత్తం ఫారెస్టే. ఈవినింగ్ 4 అయిందంటే క్లోజ్ చేసేస్తారంట. ఈ వైల్డ్ యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి, క్రూర జంతువులు అనేసి భయానికి పోనీరంట. మార్నింగ్ 8:30 వరకు వాకింగ్ తిరిగే వాళ్ళు తిరుగుతూ ఉంటారట, లోకల్ వాళ్ళంతా. కాబట్టి అప్పుడు ఫ్రీ అంట, టోకెన్ ఏమి ఉండదంట. 8:30 పైన వెళ్ళామంటే మనము టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలట. ఇవంతా ఈ చెట్లంతా లోయల్లాగా అట్లా చాలా బాగుంది. రాళ్ళు, అక్కడ చెట్లు కొన్ని కోసేసి చైర్స్ లాగా పెట్టేశారు, అవి చాలా బాగున్నాయి. వెళ్ళామంటే మాత్రం చాలా బాగుంది చూసేదానికి. వెళ్తే మధ్యాహ్నం వరకు మొత్తం తిరుక్కొని చూసుకురావచ్చు. పోయేంత దూరము మొత్తం అడవే, ఫారెస్టే మొత్తము. అక్కడ ఒక చెట్టు ఉంది, ఎంత ఓడలు, ఎన్నో సంవత్సరాల చెట్టుగా ఉంది అది. ఓడలు వచ్చేసింది, ఆ ఓడల దగ్గర వీడియో తీస్తా అంటే పైన నుంచి సూర్యకిరణాలు ఎంత బాగుపడుతూ ఉన్నాయో. ఇదిగోండి చెట్లు కోసారన్నారు కదా, అది ఇది బండల పైన బాగుంది, రాళ్ళ పైన. ఇక్కడ వాటరు ఈ విధంగా దొరుకుతుంది. అక్కడ మా సిస్టరు నేను, ఇదిగోండి చెట్లు కోసేశారు, చైర్ లాగా సిమెంట్ వేసేసారు. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇది వాటర్ ఫాల్స్ అండి. ఈ విధంగా ఫ్లో అవుతుంది వాటర్. అక్కడ కొంతమంది పిల్లలు దిగేసి ఈత కొట్టే వాళ్ళు కొడుతూ ఉన్నారు. ఇట్లా రాళ్ళపైన వెళ్ళాలి. శబ్దం అయితే ఎట్లా వస్తుంది, చాలా వాటర్ దూకే ఫ్లో, ఆ వాటర్ దూకుతూ ఉంటే అదొక సౌండ్. అక్కడ అడవిలో వెళ్తూ ఉంటే అంత బాగుంది చూసేదానికి. ఇది ఓడలు వచ్చినాయి అన్నాం కదా, ఈ చెట్టు. ఇక్కడ వీడియో తీస్తే ఎంత బాగా తెలుస్తుందో, సూర్యకిరణాలు ఎటు వచ్చి పడుతూ ఉండేది, చాలా బాగుంది. ఎన్నో ఏండ్ల, కొన్ని సంవత్సరాలుగా ఉంటేనే ఆ చెట్లు ఆ విధంగా ఓడలు వస్తాయి. చాలా రోజులుగా చెట్టుగా ఉంది. ఇదిగోండి చూడండి సూర్యకిరణాలు ఎంత బాగా తెలుస్తుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. చూస్తూ ఉంటే ఇంకా కొంతసేపు చూద్దామని నేను అక్కడంతా, అందుకే చూపెడతాము. మీరు కూడా వీడియో చూస్తారు కదా, ఈ పార్క్ తెలియకపోతే వెళ్తారు కదా అని. చాలామందికి తిరుపతిలో తెలియదంట ఈ పార్క్ ఇక్కడ ఉంది అనేసి. చాలా బాగుంది, మీరు కూడా దగ్గరలో ఉంటే వెళ్ళేసి రండి. మనం ఏదైనా ఫుడ్ అది తీసుకుపోయి కూడా తినేసి కూడా కొంతసేపు ఉండి పిల్లలు కూడా తీసుకెళ్తే ఆడుకొని రావచ్చు. మీకు నచ్చుంటే కామెంట్లో పెట్టండి, నచ్చిందా లేదా అని. మీరు వెళ్ళారా ఎప్పుడైనా ఈ పార్క్కి, వాటర్ ఫాల్స్ దగ్గరికి? వెళ్ళుంటే కామెంట్లో పెట్టండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.
మీరు ఒక లైక్ చేశారంటే ఇంకా కొంతమందికి తెలుస్తుందండి. మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. మీరు ఒక లైక్ చేశారంటే ఒక 10 మందికి తెలుస్తుంది, 10 మంది చూస్తారు, మాకు బాగుంటుంది. వీడియో పూర్తిగా చూడండి, చూసి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది అనేసి, బాగుందా లేదా. ఈ క్లైమేట్ అంతా పచ్చగా చల్లగా గాలి, ఆక్సిజన్ ఫుల్గా పీల్చుకోవచ్చు అన్నమాట. ప్రశాంతంగా బాగుంది. షూటింగ్స్ కూడా జరుగుతున్నాయండి. షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు ఈ కెమెరాలు ఎత్తుకొని, ట్రైపాడ్లు ఎత్తుకొని ఉన్నారు అక్కడ. లైట్లు అంతా పెట్టుకొని ఉన్నారు చాలామంది. వాటిని చూసేసి వాళ్ళు ఎవరిని తీసుకొస్తా అంటే వాళ్ళని చూసి ఆ కొండ ముచ్చులు వెళ్ళిపోయాయి. అంతవరకు అక్కడే ఉన్నాయి. వెళ్ళిపోతాయేమో అని చూస్తే పోనే లేదు. వాళ్ళు వచ్చే కొద్దికి ఏదో తెస్తా ఉండరు అనుకున్నాయో ఏమో, వాళ్ళని చూసి బయట వెళ్ళిపోయాయి, పైకి ఎత్తాయి అవి. ఇది వాటర్ ఫాల్స్ దగ్గర దుక్కుతాను కదా, అక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి, అక్కడ తీసుకున్నాను. ఇట్లా పైకి చూసినామంటే మొత్తము ఎంత ఇట్లా చూస్తే అదో కళ్ళు తిరుగుతుంది. పైకి చూస్తే అంతా కొండలు అంత ఎత్తుగా, చెట్లు పొడవుగా ఉన్నాయండి. ఇదిగోండి జలపాతం పై నుంచి దూకుతా ఉన్నాయి ఇట్లా. ఇక్కడ పిల్లలు కిందికి దిగేసి ఈత కొడతా ఉన్నారు. అక్కడ పైపులు పెట్టేస్తున్నారు, పైపులు పక్క దిగి ఈత కొడతా ఉన్నారు వాళ్ళు. అసలు అరకు వెళ్ళాం అక్క, అరకులో ఒకటి మాదిరి లేదు, ఇక్కడుండే అంతా అట్టనేసి చెప్పింది మా చెల్లెలైతే. అంత బాగుంది ఇక్కడ క్లైమేట్ అంతా, చాలా బాగుంది. చాలామందికి తెలియదు, వాళ్ళంతా కిందికి దిగేదానికి, కిందికి దిగేత కొట్టాలనేసి దిగుతూ ఉన్నారు పిల్లలందరూ. చెట్లు, రాళ్ళు, గుట్టలు, కొండలు, గుట్టలు కాదు కొండలే అంతా, లోయలు, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా. అక్కడ నుంచి రాబుద్ది కాల కొంతసేపు, ఇంకా అక్కడే ఉందామా అనిపిస్తూ ఉంది, అట్లా ఉందండి. చూడండి అక్కడ నిలబడుకొని చూస్తే వాళ్ళు చూస్తూనే ఉండారు, మేము వచ్చేస్తే కూడా. ఇట్లా పైకి చూసినామంటే ఎంత చాలా ఎత్తుగా ఉంది. ఒకసారి వెళ్ళేసండి, తిరుపతిలో ఉండే వాళ్ళైతే చూడవలసిన ప్రదేశం అండి ఇది, చూసేసి రండి. కపిల తీర్థంకి వెళ్ళి కపిల తీర్థం నుంచి అట్లా ఈ పార్కుకి వెళ్ళేసి రండి, చాలా బాగుంది.